ఇంటలెక్చువల్లీ దట్ దేర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. నువ్వేమో నువ్వు చదువుకున్నావు, దేని గురించి? బాబా యొక్క కృప గురించి చదువుకుంటున్నావు. నువ్వేమిటి? నేనే భగవంతుణ్ణి అని నువ్వు చెప్పచ్చు. కానీ నువ్వు చదివింది, నువ్వు అర్థం చేసుకున్నది అది మనస్సు ద్వారా. ఇందాక మనస్సు గురించి మల్లికార్జునరావు గారు చెప్పారు. ఆ మనస్సు ద్వారా నువ్వు గ్రహించి నేను భగవంతుణ్ణి అని చెప్తున్నావు. నీకు నిజంగా అనుభూతి లేదు, కానీ నువ్వు భగవంతుణ్ణి నువ్వు చెప్తున్నావు. బట్ దిస్ అసర్షన్ ఐ యామ్ గాడ్ ఫాల్స్ అపార్ట్ బికాస్ యూ అండ్ యువర్ మైండ్ ఆర్ నాట్ యునైటెడ్, యునైటెడ్ అండ్ వన్. ఎంచేత నువ్వు చదువుకుని చెప్తున్నావు తప్ప నీ మనస్సు నువ్వు అవి రెండు కలిసి లేవు. అంటే నీ మనస్సు విడిగా ఉంది, భగవంతుడు విడిగా ఉన్నాడు. ఆ చదివించుకున్నదే నువ్వు చెప్తున్నావు తప్ప నీకు నిజంగా అనుభూతి లేదు. అంటే ఆ భగవంతుడు అన్నటువంటి అనుభూతి లేదు. దిస్ అసెప్షన్ ఈజ్ డ్యూ టు హ్యావింగ్ థాట్స్. ఇందాక మల్లికార్జున గారు చెప్పింది, నీకు ఆలోచనలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, దానికి ఆలోచనలు ఉన్నాయి. దాని ద్వారా నువ్వు చెప్పగలుగుతున్నావు తప్ప నీకు అంతే తప్ప అనుభూతి అనేది లేదు. థింకింగ్ ఈజ్ దేర్ అంటే నువ్వు ఆలోచనలు చేస్తున్నావు, మనసుతో ఆలోచిస్తున్నావు. దట్ మీన్స్ డ్యువాలిటీ ఈజ్ దేర్ అంటే ద్వంద్వత్వం నీలో ఇంకా ఉంది. దేర్ ఈజ్ నో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ హియర్. నీకు తిన్నగా భగవంతుడు అన్నటువంటి అనుభూతి నీకు లేదు. బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ఎన్ ఐడియా ఆఫ్ యూనిటీ త్రూ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వన్నెస్ ఆఫ్ గాడ్. నీవు నీ మనస్సుతో నీవు చెందినటువంటి ఆ యొక్క ఆలోచనల ద్వారా నువ్వు నేను భగవంతుణ్ణి అని చెప్పగలుగుతున్నావు తప్ప నీకు ఆ ద్వంద్వత్వం పోలేదు. తర్వాత నువ్వు భగవంతుడితో ఏకమవ్వట్లేదు. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ అంచేత అండ్ నాట్ ది రియల్ ఈగో. ఇది నీకు అనుభూతికి లేదు. నేను భగవంతుడనే అది నాట్ ద రియల్ ఈగో. అంటే ఇక్కడ ఆర్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అంటే నేనే ఆ భగవంతుడు అన్నటువంటి స్థితికి నువ్వు వెళ్ళలేదు. ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పిందే మళ్ళీ ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ నేను భగవంతుడు అన్నటువంటి అనుభూతి నీకు రాలేదు. దేర్ కెనాట్ బి ఎనీ కాంప్రమైజ్. నీకు దానికి సంజోతా లేదు. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్రమైజ్. నిజంగా సంజోతాకి మీకు అనుభూతి లేదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. భగవంతుడు ఒకడే ఉన్నాడు అన్నటువంటి అనుభూతి నీకు లేదు. అండ్ వన్ హ్యాస్ టు బికమ్ వన్ విత్ గాడ్. అది చెప్పడానికి నువ్వు భగవంతుడితో ఐక్యమైనప్పుడే నువ్వు ఆ అనుభూతి నువ్వు పొందగలవు. యు కెనాట్ బి ఎ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద సేమ్ టైం బికమ్ వన్ విత్ గాడ్. నువ్వు ప్రపంచంలో ప్రపంచపరంగా నువ్వు జీవిస్తూ అదే సమయంలో నేను భగవంతుడిని అన్నటువంటి అనుభూతి లేకపోవడం వల్ల నీ మనస్సు అలాగా చెప్తోంది తప్ప నీకు ఆ అనుభూతి లేదు. ఇఫ్ యు హ్యావ్ రియలైజ్డ్ గాడ్ విత్ ఇన్ యూ అండ్ వీ నో that God is all powerful, then you must also be all powerful. నువ్వు భగవంతుణ్ణి కనుక అనుభూతి చెందుతూ నీ అంతర్గతంగా అండ్ నువ్వు భగవంతుణ్ణి తెలుసుకుని, భగవంతుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. దెన్ యూ మస్ట్ ఆల్సో బి ఆల్ పవర్ఫుల్. ఆ విధంగా నువ్వు కూడా సర్వత్రా శక్తివంతుడివే అయి ఉండాలి. వై దెన్ డూ యూ ఫీల్ హెల్ప్లెస్? నువ్వు నువ్వు నిస్సహాయత ఎందుకు అనుభూతి చెందుతున్నావు? ఆర్ ఇఫ్ యూ రియలైజ్ గాడ్ విత్ ఇన్ యూ అండ్ వీ నో దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, దెన్ యూ మస్ట్ ఆల్సో బి ఆల్ పవర్ఫుల్. నీకు అనుభూతి కనుక నీలో కలిగినట్టయితే భగవంతుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తి కూడా నీకు ముందే ఉండాలి కదా. అలాంటిది నువ్వు ఆ శక్తిమంతుడు కాలేకపోయావు. ఎంచేతంటే నీకు ఆ భగవంతుడు అన్నటువంటి అనుభూతి నీకు కలగలేదు. వై దెన్ డూ యూ ఫీల్ హెల్ప్లెస్? అలాంటప్పుడు నువ్వు భగవంతుడు అయినట్టయితే నీకు నిస్సహాయత అనేది ఎందుకు వస్తోంది? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్
దిస్ హెల్ప్లెస్నెస్, దీనికి కారణం ఏమిటి? నిస్సహాయత కారణం. టేక్ ఇట్ స్లోలీ, దాన్ని మీరు నెమ్మదిగా అర్థం చేసుకోండి అని బాబా ఆ ఆస్ట్రేలియన్ గ్రూప్కి చెప్తున్నారు. ట్రై టు యాక్సెప్ట్ అండ్ డైజెస్ట్. మీరు తెలుసుకొని దాన్ని అర్థంగా గ్రహించుకోండి. డైజెస్ట్ అంటే మీరు అనుభూతి పొందండి. గ్రాడ్యువల్లీ, మెల్లిమెల్లిగా. ఇఫ్ యూ ట్రై ఇట్ విల్ అన్ఫోల్డ్. మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆ అనుభూతి మీకు మెల్లిగా వస్తుంది. టేక్ ఇట్ స్లోలీ అండ్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ అన్ఫోల్డ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. మెల్లిగా నీకు అనుభూతి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు చెప్పగలుగుతావు. ఏమిటి? నేను విశ్వానికి ప్రభువునని నువ్వు చెప్పగలుగుతావు. స్వర్ణ గారు, మీరు మ్యూట్ చేసుకోలేదు. అక్కడ మాటలన్నీ మాకు కనిపిస్తున్నాయి, మీరు మ్యూట్ చేసుకోండి. ఐ రిమైన్ ది సేమ్ ఎటర్నల్ వరల్డ్ అండ్ యామ్ ఇన్ ఆల్. భగవంతుడు ఆయన నేను అనంతత్వాన్ని నేను అనుభూతి చెందుతున్నాను, అదే మీకు చెప్తున్నాను అని బాబా చెప్తున్నారు ఇక్కడ. దేర్ ఫోర్ యు ఆల్ ఆర్ గాడ్. అందుకని మీరందరూ భగవంతుడే మీరు. అండ్ యట్ యు ఫీల్ సో హెల్ప్లెస్. మీరు అయినప్పటికీ కూడా మీకు నిస్సహాయత అనేది మీరు పొందుతున్నారు. వై ఇస్ దిస్? ఎందుకు అవుతోంది? బికాస్ దెర్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ వెయిల్ దట్ యూ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే నీకు నీ భగవంతుడికి మధ్యలో ఒక తెర అడ్డుగా ఉంది. యువర్ సెల్ఫ్ ఆర్ ద వెయిల్. అది నువ్వే, ఆ తెర ఏంటి? నువ్వే. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు లిఫ్ట్ ఇట్. అది నీకు ఎత్తివేయడానికి నీకు నువ్వు చేయలేవు. నీ అంత నువ్వు ద వెయిల్ విచ్ ఈస్ యువర్ సెల్ఫ్. అదేమిటి? ఆ తెర నువ్వే. అంతటా దాన్ని నువ్వు తీసేయగలిగినటువంటి శక్తి నీకు లేదు. quite small can see a vast. నీ కళ్ళు చాలా చిన్నవి అయినప్పటికీ కూడా అంత చిన్నదాంతో నువ్వు సర్వము చూడగలుగుతున్నావు. అండ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ కంటైన్ ఇన్ ఇట్. ఆ సర్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా నువ్వు చూడగలుగుతున్నావు. బట్ దే కెనాట్ సీ దెమ్సెల్వ్స్. కానీ ఆ కళ్ళనే అవి చూసుకోలేవు. నువ్వు అన్ని చూసుకోగలుగుతావు తప్ప ఆ కళ్ళ నీ కళ్ళను చూసుకోవడానికి నీకు ఒక అర్థం కావాలి. When the mirror of my grace descends, your is revealed in instant. నా యొక్క కృప వంటి ఆ అర్థం నీకు ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, అంటే కృప ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో అప్పుడు నువ్వు నిజంగా నువ్వు భగవంతుడివి నిజంగా అనే ఒక్క క్షణంలో నువ్వు తెలుసుకోగలుగుతావు. బట్ హౌ కెన్ యూ అబ్టైన్ మై గ్రేస్? కానీ నీకు నా కృపని నువ్వు ఎలా పొందగలుగుతావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది చాలా చాలా కష్టం. ఓన్లీ 1 in a million కెన్ హ్యావ్ దట్. కోటాన కోట్లలో ఎవరికో ఒకళ్ళకే ఆ యొక్క అదృష్టం కలుగుతుంది. యూ మస్ట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ ద ఓషన్ ఆఫ్ మై లవ్. బాబా ఎప్పుడు నేను ప్రేమ మహాసముద్రుని అంటుంటారు కదా, ఆ సముద్రంలో నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉండాలి. దెన్ యూ విల్ ఫైండ్ మై గ్రేస్ దేర్. అక్కడ నీకు నా కృప నీకు లభిస్తుంది. ఇఫ్ యు కెనాట్ బియర్ టు డౌన్ యువర్ సెల్ఫ్, కానీ నువ్వు ఆ మహాసముద్రంలో మునగడానికి నువ్వు కనుక ప్రయత్నం చేయకపోయినట్టయితే దెన్ దేర్ ఈజ్ కాంప్రమైజ్. దానిలో ఒక సంజోత ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మీ యాజ్ ఐ రియల్లీ యామ్, దేర్ కెనాట్ బి ఎనీ కాంప్రమైజ్.
నేను ఎవరినో నీకు కనుక నిజంగా అది తెలియాలి అని అనుకున్నట్టయితే నీకు ఇంకా ఏమీ ఇంకొక సంజోతా లేదు. డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ లవ్. ఒకటి దానికి ఏమిటే, నా ప్రేమ మహాసముద్రంలో నువ్వు మునిగిపోవాలి. వాట్ ఈస్ దిస్ లవ్? ఈ ప్రేమ అంటే ఏమిటి? దేర్ ఆర్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఆన్ లవ్, బట్ దే కెనాట్ గివ్ యూ లవ్. అనేక కోట్ల కొద్ది పుస్తకాలు ఉన్నాయి ఆ ప్రేమ మీద, కానీ నువ్వు వాటిని చదివి నువ్వేమో ఆ ప్రేమను నువ్వు పొందలేవు. లవ్ వాంట్స్ టు గివ్ ఇట్ సెల్ఫ్. ఆ ప్రేమ ఏంటి? అది తనంతలో తనే సమర్పించుకోగలుగుతుంది ఆ ప్రేమ ఉంటే. ఇట్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ ప్రేమ నాకు ఏమీ అవసరం లేదు అని అది అనుకుంటూ ఉంటుంది. ఆ ప్రేమ కనుక ఉన్నట్టయితే ఇట్ వాంట్స్ ఓన్లీ టు గివ్. అది నీకు ఇయ్యడమే కోరికగా ఉంటుంది దానికి. నౌ యూ హ్యావ్ ఏ వైఫ్ అండ్ యూ లవ్ హర్ వెరీ మచ్. నీకు ఒక భార్య ఉంది, ఆ భార్య నువ్వేమో చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. యు వాంట్ టు పొజెసర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆవిడ్ని నీ అంతలో నీకే నాకే దక్కాలి అని నువ్వు ఆవిడ్ని పొందడానికి పొందుతున్నావు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ లవ్ యూ హ్యావ్ ఫర్ హెర్. నీ వల్ల జరుగుతుంది, నీకు ఆవిడంటే చాలా ఎక్కువ ప్రేమగా. యూ డు నాట్ వాంట్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హర్ ఫర్ ఏ మూమెంట్. నీకు ఒక్క క్షణం కూడా ఆవిడ నుంచి విడిగా ఉండాలనేటువంటి కోరిక నీకు లేదు. అలా విడిగా ఉండాలని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రాబ్లం వచ్చిందమ్మా. నాకు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు. సారీ. ఇంకా మీరు మీ వాయిస్ కూడా నాకు బ్రేక్ అవుతుంది. This sort of possessive love, although a form of it, it is not real love. నీ కావాలి అనే పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ఆవిడ్ని ప్రేమిస్తున్నావు. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. అంటే రియల్ లవ్, నాట్ రియల్ లవ్. బికాస్ దెర్ ఈస్ వన్ థింగ్. ఎంచేదంటే మధ్యలో ఒకటి ఉంది. ఏమిటి? ది క్రేవింగ్ ఫర్ పొజిషన్. నీవు తపన, నీకు పొందాలి అన్నటువంటి ఆ తపనతోనే నీకు అడ్డంగా ఉంది. ఆవిడని నువ్వు నిజంగా ప్రేమించలేవుతావు. విచ్ బ్రీడ్స్ జెలసీ అండ్ ఫియర్. నాది అన్నటువంటి ఆ దృష్టితో నువ్వు చూస్తున్నట్టయితే నీకు అసూయ, భయం కూడా కలుగుతూ ఉంటుంది. యూ డు నాట్ లుక్ టు యువర్ వైఫ్. నువ్వు ఆవిడని నువ్వు చూడలేకపోతున్నావు. సారీ, you do not look to your wife's happiness, but only towards your own selfishness. నీ భార్య యొక్క ఆనందాన్ని కనుక నువ్వు చూడలేకపోతూ నువ్వు కేవలం ఆమెల్ని స్వార్థపరత్వంతో దృష్టితో కనుక తనది అన్నటువంటి దృష్టితో చూసినట్టయితే నువ్వు అది ఆమెని నువ్వు నిజంగా పొందలేనటువంటి వాడు అవుతావు. నౌ ఇన్ ద డివైన్ లవ్ ఆఫ్ విచ్ we were speaking, there are two things. నేను బాబా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు దాకా మనం ఆ దివ్య ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. అవి దానిలో 2 స్థితులు ఉన్నాయి. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ there is a longing for the oneness. ఒక మొదటి స్థితిలో ఏముంటుందంటే నువ్వు చాలా తపన పొందుతూ ఉంటున్నావు. ఏమిటి? తను నేను ఏకము అన్నటువంటి భావన నీలో అదేమో ఆ తపన ఉంది. ఫర్ యూనియన్ విత్ ది బిలవెడ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ ఈస్ ద క్రేవింగ్ ఐ వాంట్ టు బీ వన్ విత్ గాడ్. నువ్వు కనుక నీ యొక్క ప్రియతముడితో ఏకమవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కనుక నువ్వు ఆ విధంగా భగవంతుడు ప్రేమించినట్టయి అది నేను ఐ వాంట్ టు బి వన్ విత్ గాడ్. అది తపన ఎలా ఉంటుంది?
నేను భగవంతుడితో ఏకమవ్వాలి అని. బట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ద లవర్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ హిస్ బిలవెడ్. కానీ రెండో స్టేజ్ ఏమిటి? అది ఆ ప్రేమికుడు తనను తన యొక్క ప్రియతముడి నుంచి ఏమీ ఆశించడు. He feels satisfied in pleasing the beloved in all circumstances. అన్ని పరిస్థితుల్లోనూ తన యొక్క ప్రియతముని ఆనందపరచాలి అన్నటువంటి తృప్తి నీకు కలుగుతూ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ లవ్ విచ్ కెన్ బి రియల్ కాల్డ్ రియల్ లవ్. ఆ ప్రేమ ఒక్కటే నిజంగా అది నిజమైనటువంటి ప్రేమ. ఇక్కడ రియల్ లవ్ ఉంటే క్యాపిటల్లో ఇచ్చారని నేను అంచేత భగవంతుడు మాట అది ఆయన్ని ఆ విధంగా నువ్వు ప్రేమించగలగాలి. ఇన్ ద సో కాల్డ్ లవ్ అబైడింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్. నువ్వు సాధారణంగా ప్రేమ ప్రేమ అని మాట్లాడుతూ ఉంటావు కదా, అలాంటి ప్రేమలో నీకు ఆనందం ఎప్పుడు కూడా నీకు కలగదు, నిరంతరం కలగదు. దేర్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్ అండ్ మిజరీ. దానిలో ఏముంది? నీకు అప్పుడు ఆనందంగా ఉంటాం, ఒకసారి బాధలు తెచ్చుకుంటాం, బాధపడుతూ ఉంటాం. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇట్ ఈస్ కంటిన్యూస్. నువ్వు ఎప్పుడైతే బ్లిస్ అంటే బ్రహ్మానందాన్ని, ఆ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నీకు నిరంతరము ఆ భగవంతుడిని నువ్వు చూడగలిగినట్టు నీకు అనుభూతి కలుగుతుంది అని. ఇంకో చోట ఒక అతను బాబా ఆదర్శ ఖరే ఇలా చెప్తున్నాడు. ఐ వాంట్ సచ్ లవ్ వేర్ బై ఐ కెన్ రియల్లీ సీ యూ. బాబా, నాకు అలాంటి ఆనందం, అలాంటి ప్రేమ నాకు కావాలి, ఎక్కడైతే నిన్ను నిరంతరము నీ నిజమైనటువంటి రూపాన్ని నేను చూడగలుగుతాను అని ఈ ఆదర్శ ఖరే అన్నతనేమో బాబాతో చెప్తున్నాడు. బాబా రిప్లైడ్, దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు బాబా? ఫర్ సచ్ లవ్ మై గ్రేస్ ఈజ్ రిక్వైర్డ్. నీకు కనుక అలాంటి ప్రేమే కావాలనుకుంటే నా కృప నీకు అవసరము. ఇఫ్ షవర్డ్ స్పాంటేనియస్లీ అండ్ ఆఫ్ మై ఓన్ అకార్డ్, అది అనుకున్నంత మాత్రాన్నే అది కలిగి నా ఇచ్చ ప్రకారంగా అది నీకు ఆ ప్రేమ కలిగినట్టు, ప్రేమ నా కృప వచ్చినట్టయితే ఇట్ ఈజ్ లైక్ నెక్టార్, అదేమో తేనె లాంటిది మాట. అంటే ఇఫ్ ఆస్క్డ్ ఫర్ ఇట్ ఈజ్ లైక్ ప్లెయిన్ వాటర్. నువ్వే కనుక నన్ను అడిగినట్టయితే అది సామాన్యమైనటువంటి నీళ్లతో సమానం. ఇఫ్ ఎనీవన్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్ ఇట్ ప్రూవ్స్ లైక్ ఏ పాయిజన్. కానీ నాకు అదే కావాలి అని కనుక ఎవళ్ళైనా నా మీద నన్ను అడిగినట్టయితే అదేమో విషంతో సమానము. సో జస్ట్ గో ఆన్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. అంచేత నా గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండు, అది మిగతాదంతా కూడా నాకు వదిలిపెట్టాయి. సే యువర్ విల్ ఈజ్ మై విల్. బాబాతో ఏమి చెప్పగలుగుతావు? నీ ఇచ్చే నా ఇచ్చ అని చెప్పగలిగేటట్టుగా నువ్వు ఉండాలి. ఇది నిజమైనటువంటి గ్రేస్. ఆయనంతలో ఆయనే ఇయ్యగలగలే తప్ప నువ్వు అడిగితే అది విషయంతో సమానం అవుతుందని బాబా ఇక్కడ చెప్తున్నారు. వెన్ యూ బికమ్ ఇన్విజిబుల్, గాడ్ బికమ్స్ విజిబుల్. నువ్వు ఎప్పుడైతే నువ్వు మాయమైపోతావో, అంటే నేను అన్నట్టు భావన నీకు ఎప్పుడైతే పూర్తిగా నశిస్తుందో అప్పుడేమో భగవంతుడు నీకు కనిపిస్తాడు. బట్ దిస్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్. కానీ దీనికి అనుభూతి కలగాలి, అనుభవం ఉండాలి. అండ్ టు గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ గ్రేస్ ఈస్ నెసెసరీ. నీకు కనుక ఆ అనుభూతి కావాలనుకున్నట్టయితే నా యొక్క కృప నీకు అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్లెస్ టు ట్రై టు గ్రాప్ థింగ్స్ త్రూ ది మైండ్. ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టే, మనసుతో కనుక నువ్వు అన్నీ గ్రహించుకోవాలి అన్నట్టయితే ఇది నీకు అది నీకు ఆ భగవంతుడు అన్నవాడు అర్థం అవ్వడు. ఎప్పుడైతే మనసు పోతే నీకు ఆ భగవంతుడి యొక్క ఆనందాన్ని నువ్వే అనుభవించగలుగుతావు.
బట్ దెన్ స్టేటెడ్ బాబా ఇలా చెప్తున్నారు ఇంకాను, ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ గోల్. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్, నీకు భగవంతుడు అన్నటువంటి అనుభూతి నీకు వచ్చిందనుకో, అది గమ్యం కాదు. హ్యావింగ్ విజన్ ఇస్ నాట్ ద గోల్. నువ్వు భగవంతుని చూడడం కూడా, అది కూడా నీకు గమ్యం కాదు. అన్లెస్ విత్ గాడ్ ఈజ్ ద గోల్, ఆ యూనియన్ విత్ గాడ్ ఈజ్ ద గోల్. భగవంతుడితో ఐక్యం అవ్వడమే నిజమైనటువంటి గమ్యము. ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ గోల్ మై గ్రేస్ ఈజ్ నెసెసరీ. ఈ కనుక ఈ గమ్యాన్ని కనుక చేరాలంటే దయ, నీకు కృప కావాలి. ఫర్ మై గ్రేస్ యూ షుడ్ రిజైన్ టు మై విల్. నా యొక్క కృప నీకు కావాలంటే నా ఇచ్చకి అనుగుణంగా నువ్వు ఉండవలసి ఉంటుంది. వెన్ ది క్లైమేట్ ఈస్ కోల్డ్, ఇట్ ఈస్ గుడ్ టు టేక్ వైన్. శీతాకాలంలో చాలా చలిగా ఉంటుంది కాబట్టి అప్పుడు నువ్వు మత్తు మందుకు తీసుకున్నప్పటికీ, సారా తీసుకున్నప్పటికీ అది మంచిదిగా పనిచేస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హాట్, ఒకవేళ అది వాతావరణం, యూ పర్స్పైర్, నువ్వుకేమో చెమట పడతాయి. అండ్ ఇఫ్ యూ టేక్ వైన్ యూ మే గెట్ హై బ్లడ్ ప్రెషర్. అలాంటి వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో నువ్వు కనుక సారా తాగినట్టయితే నీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఎక్కువైపోతుంది. దేర్ ఫోర్ డు నాట్ ఆస్క్ ఫర్ ఇట్. అంటే ఇక్కడ అందుకని నువ్వు నా కృపను మటుకు నువ్వు అడక్కు. ఐ విల్ గివ్ ఇట్ అట్ ద రైట్ టైం. సరి అయిన సమయం వచ్చేటప్పటికి నేను ఆ కృపని నీకు ఇస్తాను అని బాబా ఇక్కడ గ్రేస్ గురించి బాబా ఇక్కడ చెప్పారు. ఆన్ 2nd April సమ్ ఆఫ్ ది మండలి కంప్లైంట్ బాబా. 2nd April 1955, 1930 నాసిక్లో బాబాని కొంతమంది బాబాని మండలిలో కొంతమంది ఇలా అడిగారు, స్టేయింగ్ విత్ యూ ఈజ్ నథింగ్ బట్ హెరాస్మెంట్. బాబా, నీతో ఉండడం అంటే చాలా మాకు బాధాకరమైనటువంటి స్థితిగా ఉంటుంది. ఎంచేతంటే నన్ను మమ్మల్ని వేధిస్తున్నట్టుగా ఉంటుంది. లైఫ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ హార్డ్షిప్స్ నౌ. నీతో ఉండడంలో మా జీవితాలన్నీ కూడా చాలా కష్టంగా జరుగుతున్నాయి. దేర్ ఇస్ నో అదర్ థాట్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఎక్సెప్ట్ డెత్. మా మనసులో ఇంకొక ఆలోచన ఏమీ ఉండట్లేదు. ఏమిటి, నేను దీనికన్నా మరణిస్తే చాలా బాగుంటుంది అని మీ హృదయంలో మీకు అనిపిస్తోంది, మాకు అనిపిస్తోందని మండలి వాళ్ళు అంటున్నారు. వీ లుక్ హ్యాపీ టు అదర్స్. మిగతా వాళ్ళకంతా మేము ఆనందంగా ఉన్నామని మీకు కనిపిస్తుంటావు. వీ ఈట్, డ్రింక్ with everyone who comes, but who sees the daggers piercing in our hearts. మీరు ఎవరైతే నీ ప్రేమికులు వస్తుంటారో వాళ్ళకి మేము చాలా ఆనందంగా ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాం. వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతోనే అన్నం తింటాం, వాళ్ళతోనే అన్ని తాగుతూ ఉంటాం. బట్ మా హృదయాల్లోంచి గుచ్చుకుంటున్నటువంటి ఆ కత్తులు వాళ్ళకి కనిపించవు. అంటే బాబా దగ్గర ఉన్నారు, ఎంత ఆనందంగా వెళ్ళి ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ నీతో ఉండడం అంటే మాకు బాధాకరమైనది తప్ప వాళ్ళకి మా గుండెల్లో చీల్చేస్తున్నటువంటి ఆ కత్తులు వాళ్ళకి కనిపించవు. కానీ మాకు బాబా దగ్గర ఉన్నాం అన్నట్టు ఆనందం మాకు ఉందని వాళ్ళు అనుకుంటారు. ఇన్ రిప్లై మెహర్ బాబా ఎక్స్ప్లెయిన్డ్ కన్సోలింగ్ దెమ్. వాళ్ళని ఓదార్స్తూ బాబా దానికి సమాధానంగా ఇలా చెప్తున్నారు, ఇట్ ఈస్ మై గ్రేస్, అదే నా కృప. దిస్ ఈజ్ మై రియల్ మెర్సీ విచ్ డిసెండ్స్ ఆన్ ఎ వెరీ వెరీ ఫ్యూ సెలెక్టెడ్ ఫ్యూ. నేను నా యొక్క కృప చాలా చాలా కొద్ది మందికే నా యొక్క దయ మెర్సీ వాళ్ళకి మీదకి వస్తుంది. అది చాలా తక్కువైనటువంటి నేను ఎన్నుకున్నటువంటి వాళ్ళ మీదకే అది వస్తుంది. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. అలాగ నాతో ఉండి
ఇంత కష్టాల పడుతున్నప్పటికీ కూడా నాతోనే ఉంటున్న వాళ్ళంతా నా స్నేహితులు బాబా చెప్తున్నారు. దే ఆర్ మై లవర్స్ టు హూమ్ ఐ గివ్ ద గిఫ్ట్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్. వాళ్ళంతా నా యొక్క ప్రేమికులు. ఎవళ్ళు ఎవరికైతే నేను బాధాకరమైనటువంటి చాలా కష్టమైనటువంటి బహుమతి నేను ఇస్తానో వాళ్ళంతా అదృష్టవంతులు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ మచ్ గ్రేటర్ దాన్ గోల్డ్. అది బంగారం బహుమతి ఇచ్చిన కన్నా అది ఇంకా చాలా విలువైనది. ఆఫ్ ఇన్వాల్యుబుల్ ఇన్కాలికబుల్ వాల్యూ. ఆ యొక్క దాని యొక్క ధర మీ ఎవళ్ళు కూడా కనిపెట్టలేరు, లెక్కించలేరు. అండ్ నాట్ గివ్ టు ఆల్. అందరికీ అది దొరకదు, నేను ఇయ్యను. దిస్ గిఫ్ట్ ఈస్ ఓన్లీ ఫర్ మై బిలవెడ్ చిల్డ్రన్. ఇది నా యొక్క చాలా చాలా ప్రియతములైన పిల్లలకే నేను ఇస్తాను. వీ మాస్టర్స్ కెన్ గివ్ ఏ వరల్డ్ ఆఫ్ గోల్డ్. మేము బంగారాన్ని పూర్తిగా వాళ్ళకి ఇయ్యగలుగుతాం. ఎలాంటి బంగారం అది? వాళ్ళకేమో ఆ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. వాళ్ళకి ఆనందంగా ఉండడం, ధన సంపత్తి వాళ్ళకి ఇవ్వడం. ఇది టు అదర్స్ బై అవర్ బ్లెస్సింగ్స్. ఎవరికైనా కూడా నా యొక్క ఆశీర్వచనాల ద్వారా నేను ఈ లబ్ధిని మీకు ఇవ్వగలుగుతా. బట్ దిస్ రేర్ అండ్ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ ప్రైవేటేషన్, ట్రబుల్స్ అండ్ సఫరింగ్ ఓన్లీ ఏ ఫ్యూ. కానీ నేను ఇచ్చేటువంటి ఈ గొప్ప బహుమానం అది కష్టాలతోనూ, తర్వాత బాధలతోనూ, తర్వాత ఇస్తున్నాను. నో, సో డోంట్ బి యాంగ్షియస్. చాలా ఆతృతగా ఉండకండి. రిమెంబర్ దట్ ఐ లవ్ మోస్ట్ దోస్ హూజ్ హార్ట్స్ ఐ పియర్స్ అండ్ హూ though their hearts are wounded, stay with me and stick to me through thick and thin. నేను ఎవరికి బాధలు, ఎవరి గుండెల్లో నేను కత్తితో పొడిచేస్తూ ఉంటాను, అంటే బాధలతో నింపేస్తూ ఉంటాను, ఎవరి హృదయాలు కూడా అవి అంతగా గాయపడినా కూడా నాతోనే ఉండాలనేటువంటి, నాకు అంటి పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళకి ఎంత కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా నన్ను అంటి పెట్టుకునే ఉండాలన్నటువంటి వాళ్ళకి ఇది అది ఇవ్వబడుతుంది. వరై టు యూజ్ మై డాగర్స్ ఆన్ అదర్ అవుట్సైడర్స్, దే వుడ్ నాట్ డేర్ అప్రోచ్ మీ. నేను కనుక నా మండలి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కనుక ఈ యొక్క విధమైనటువంటి కత్తులతో పొడిచేటువంటి హృదయాల్లోకి నేను ఉన్నట్టయితే ఎవరు కూడా నా దగ్గరికి రానే రారు. ఐ కీప్ దమ్ హ్యాపీ అండ్ ప్రైజ్ అండ్ ఎంకరేజ్మెంట్ సో దట్ దే మే బి ఇన్ మై కాంటాక్ట్ అండ్ గ్రాడ్యువల్లీ బి ఫిట్ టు బౌ పొగడ్తలతోనూ పొగడేసి వాళ్ళేమో నా యొక్క పరిధిలో ఉండడానికి మెల్లిమెల్లిగా వాళ్ళు నాకు నమస్కారాలు చేయడానికి ఎలాంటి నమస్కారం, ఎలాంటి బౌడౌన్, ఎలాంటిదంటే అది నిజమైన ప్రేమ. ఆ మాటకి ఏదైతే అర్థం ఉందో అది అలా నమస్కారానికి నేను వాళ్ళ నుంచి నేను ఆనందంగానే వాళ్ళతో నేను వాయిస్ బ్రేక్ అవుతుంది.
కష్టాలు, తర్వాత పిలుపులు కూడుతున్నటువంటి అదే నాకు తెలుసు అని బాబా ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఆపేమా? ఓకే అంకుల్, జై బాబా. హలో, జై బాబా. అంకుల్ జై బాబా అండి. థ్యాంక్ యూ అంకుల్, జై బాబా. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక 2 minutes నామని చెప్పి నాగమణి గారు హారతికి రెడీగా ఉండాలి. అక్క జై బాబా, 2 minutes నామని. జై, థ్యాంక్ యూ. అదే జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్, నాగమణి గారి హారతికి రెడీగా ఉండాలి.